హలో అండి. రవ్వ లడ్డు ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను ఇంతకుముందు చాలా సార్లు రవ్వ లడ్డు చేశాను గానీ, ఈ ప్రాసెస్‌లో ఎప్పుడు చేయలేదండి. ఈ రవ్వ లడ్డు వీడియో నేను యూట్యూబ్‌లో చూసా అనమాట. నాకు చాలా బాగా నచ్చి ట్రై చేద్దామని చేశానండి ఈ వీడియో. భలే ఉంది టేస్ట్ అయితే. చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉందండి. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని, ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు పాలు పోసుకొని ఈ 3 కూడా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. వేడి పాలు గాదు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక పావు కప్పు పాలు ఎక్స్‌ట్రా పోసుకుంటున్నాను. నేను ఈ పావు కప్పు పాలు మీగడ పాలు పోసుకుంటున్నానండి. పాలు, రవ్వ, కొబ్బరి 3 కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం జారుగా అనిపిస్తుందండి. మనం ఒక పావుగంట రెస్ట్ ఇస్తాం గదా! అప్పుడు సెట్ అవుతుందనమాట. ఇలా కలిపేసుకొని ఖచ్చితంగా ఒక పావుగంట పాటు రెస్ట్ ఇచ్చేసేయాలి. పావుగంట తర్వాత రవ్వంతా కూడా పాలను పీల్చేసుకొని కొంచెం గట్టిపడుతుంది. ఇంకొకసారి కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం మందంగా ఉన్న మూకుడు పెట్టుకొని ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని నెయ్యిలోంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో రవ్వ కూడా వేసుకొని లో ఫ్లేమ్‌లో నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే అస్సలు ఫ్రై కాదనమాట ఈ రవ్వ. సో, నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. చూడండి నేనిక్కడ స్టీల్ మూకుడు పెట్టాను కదా! అడుగంటేస్తుంది. వీలైతే అల్యూమినియం గానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ గానీ పెట్టుకుంటే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగా నిదానంగా కలుపుకోవాలండి. పాలు, రవ్వ, కొబ్బరి 3 కూడా సాఫ్ట్‌గా ఉడికిపోయి రవ్వలాగా డ్రైగా అయిపోతుందండి ఒక 10 నిమిషాలకి. చూడండి ఈ టైంలో కొంచెం ఇలాచీ పొడి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. పొడిగా అయిపోతుంది గదా! మనం ఫస్ట్ ఉప్మా రవ్వ ఎలా ఉంటుందో అలాగా సాఫ్ట్‌గా డ్రైగా అయిపోతుందండి. మనం ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక స్పూన్ ఏమో గుమ్మడి గింజలు వేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఒక ముప్పావు కప్పు పంచదార పొడి వేసుకుంటే సరిపోతుంది. బాగా వేడిగున్నప్పుడు గట్టా పంచదార ఏసామంటే కొంచెం జారుగా అయిపోతుందనమాట. సో, కొంచెం చల్లారిన తర్వాత ఒక ముప్పావు కప్పు పంచదార పొడేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా తీపి కావాలనుకుంటే ఇంకొక స్పూను షుగర్ పౌడర్ ఏసుకుంటే సరిపోతుందండి. ఇలాగ మిక్స్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా ప్రిపేర్ చేసుకుంటే రవ్వ లడ్డు చాలా చాలా బావుంది. ఇంతకుముందు చాలా రవ్వ లడ్డు చేశాను గానీ అంతకంటే కూడా టేస్ట్ బావుందనమాట. ఇలాగ మనకు నచ్చిన సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే లడ్డూలు చుట్టుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. కొంచెం సాఫ్ట్‌గానే ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో చాలా ఈజీగా ఉందనమాట ప్రిపేర్ చేయడం అయితే. ఇలాగా అన్నిటిని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, ఈ రవ్వ లడ్డు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.